నమస్తే అండి. ఈరోజు మనం రాంచీలో ఉన్నటువంటి బిర్సా ముండా గారి ఫన్ పార్క్ అయితే వచ్చేసాము. ఇది రాంచీలో బ్రిటిష్ కాలంలో స్వాతంత్ర సమరయోధుడుగా చేసినటువంటి బిర్సా ముండా గారి జ్ఞాపకార్థంగా ఇది నిర్మించబడింది. అంతకుముందు ఇది జైల్లాగా ఉండేదండి. ప్రెజెంట్ దీన్ని మ్యూజియంగా మార్చారు. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2000 బిఫోర్ ఏమైందంటే బీహార్, జార్ఖండ్ 2 కలిసే ఉండేవి. ఆంధ్ర, తెలంగాణ లాగా. 2000వ సంవత్సరంలో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన దగ్గర నుంచి జార్ఖండ్ జైలు నిర్వహణలో దాని మార్పులనేవి చాలా వచ్చినాయన్నమాట. రాంచీలోని బిర్సా ముండా జైల్ మ్యూజియం ఇది స్వాతంత్ర సమరయోధుడైనటువంటి బిర్సా ముండా గారిని గుర్తు చేసుకుంటూ ఏర్పాటు చేయబడింది. బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆయనకు సంబంధించిన చరిత్రను ఈ మ్యూజియం తెలియజేసిద్ది. ఈ బిర్సా ముండా గారు ఆదివాసీల నాయకుడండి. ఇది మొత్తం కూడా 44 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించిందనమాట ఈ జైలు అనేది. ఈ జైలుని ప్రస్తుతం పర్యాటకులు, సందర్శకులు దర్శించేలాగా మ్యూజియం రూపంలో తీర్చిదిద్దబడింది. ఇక్కడ బిర్సా ముండా గారి నాయకత్వంలో జరిగిన జాతీయ సమరాలని మరియు ఆయన జీవిత చరిత్రను తెలియజేసే ప్రతిమలు, ఫోటోలు మరియు ఇతర సందర్శనీయ వస్తువులు ఇక్కడ మనం చూస్తున్నాము. ఈ జైలు బిర్సా ముండా జైలు అనే మ్యూజియం పేరిట 2021లో మన ప్రధానమంత్రి గారు దీన్ని ప్రారంభం చేశారండి. రాంచీ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. అదే మనకి బిర్సా ముండా గారి విమానాశ్రయం నుంచి అయితే అప్రాక్సిమేట్గా 8.5 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఆటో, ట్యాక్సీ లేదా లోకల్ బస్సులతో ఎలాగైనా రావచ్చు. విజిటింగ్ టైం వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఉంటుందండి.